ఫారెస్ట్ లో బౌలాపూర్ ఆదివాసుల శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, రాష్ట్ర ఏఐసిసి సెక్రటరీ చెల్లా వంశీధర్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసుల సమస్య పరిష్కారం కోసం వచ్చే సంవత్సరం మహాశివరాత్రి జాతర వరకు చెంచులు కోరిన సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి చెంచులు భ్రమరాంబాదేవి కళ్యాణానికి తరలివచ్చారు. చెంచులు వారి సాంప్రదాయ పద్ధతులతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాశివుని కృపా కటాక్షాలు మనందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఇవాళ ఇక్కడ నల్లమల్ల అడవులలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బౌరంపూర్ గ్రామంలో చెంచు బంధువుల ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడున్న వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా స్పష్టంగా గతంలో ఎప్పుడు కూడా లేనట్టు విధంగా ఈ సంవత్సరం ఈ శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఏర్పాట్లు చాలా చక్కగా చాలా వైభవంగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినారని అభినందిస్తున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బౌరాపూర్లో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. నాతో పాటుగా ఏఐసిసి సెక్రటరీ, ఎంపీ అభ్యర్థి, మరి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా కాబోయే ఎంపీ శ్రీ చెల్లా వంశీధర్ గారు, వారి సతీమణి అశ్లేష గారు, అదేవిధంగా డాక్టర్ అనురాధ జడ్పీటీ సభ్యురాలు, మాతో పాటుగా చాలామంది భక్తులు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా ఆ శివయ్య, మల్లికార్జున స్వామి, మల్లయ్య అందరికీ ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదలను ప్రసాదించాలని భగవంతుని కోరుతూ వాళ్ళ ఈ నల్లమల్ల ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ప్రసిద్ధి కలిగినటువంటి శ్రీ భ్రమరాంబ టెంపుల్, మల్లికార్జున స్వామి టెంపుల్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితంకి వాస్తవంగా ఇప్పటి వరకు కరెక్టే చరిత్ర కూడా లేదు. మరి అందరూ పెద్దలు చెప్పే విషయం ఏంటంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం కన్నా ముందు ఈ దేవాలయాన్ని నిర్మించిందని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు, చెంచు పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్